నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మనందరికీ సుపరిచితమైనటువంటి ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో, హిందీ ఇండస్ట్రీస్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి ఆర్టిస్ట్. మన తెలుగు వాళ్ళందరికీ ఆయన చాలా చాలా సుపరిచితం. దాదాపు మన స్టార్స్ అందరితోనూ కూడా ఆయన నటించారు. ఆయనే ఆనంద్ భారతి గారు. ఈరోజు మనం మెగా ఎట్ 70 గెస్ట్. మరి వారి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని, అలాగే మరి మెగాస్టార్కి సంబంధించి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, ఫైన్. దగ్గర 20 years దాటిపోయిందా సార్? 25 years అయింది మేడం. 2000లో వచ్చాము. 2000లో వచ్చారు. 25 years. 250 అబోవ్ మూవీస్. మీ లిస్ట్లో చాలా ఉన్నాయి సార్ సినిమాలు. చాలా మంది బెస్ట్ స్టార్స్తో మీరు వర్క్ చేశారు. ఆ సినిమా ఇండస్ట్రీలో ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మీ జర్నీలో అప్ అండ్ డౌన్స్ చూసారా? అప్ అండ్ డౌన్ మామూలే, కామన్ ఫర్ ఆల్, అందరికీ మామూలే అండి ఇక్కడ అప్ అండ్ డౌన్స్. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా ఆ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. మీరు ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నా, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారి లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చి ఉంటుంది, వచ్చింది కూడా. మనం చాలాసార్లు విన్నాము ఇంటర్వ్యూస్లో. అసలు కామన్. అంటే కెరియర్ స్టార్టింగ్లో అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఈ సోషల్ మీడియా లేదు, అలాగే వాట్సాప్ కానీ ఇవి కానీ ఏం లేదు. మనం ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. ఫోన్లోనే మనకు ఏదైనా చెప్పేవాళ్ళు. మనం ఇక్కడ బ్యాచిలర్ కాబట్టి ఏ ఇంట్లో అయితే ఉంటామో ఆ ఓనర్కి రిక్వెస్ట్ చేసి, సార్ కానీ మేడం కానీ ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో, ఇలా ఏమైనా కాల్ వస్తే మాకు చెప్పండి, మేము మీ నెంబర్ ఇచ్చేసి వచ్చాము అని చెప్పేవాళ్ళం. తర్వాత పేజర్ వచ్చింది. ఇక పేజర్లో ఏంటంటే చూసుకోవడం నంబరు. కొంచెము ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ఏరియా 235 ఉండేది నంబర్ అప్పుడు స్టార్టింగ్లో. సో అక్కడి నుంచి కాల్ వచ్చింది, ఇమీడియట్గా చేయాలని చెప్పేసి చేసి, అప్పుడు ఏ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చిందో, హీరో ఎవరు ఏంది వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అలా వెళ్ళి మళ్ళీ వాళ్ళు కలవడం, డైరెక్టర్స్ని, వాళ్ళు మనకు క్యారెక్టర్స్ ఇవ్వడం. అలా ఒక లాంగ్ ప్రయాణంలో ఈ ఫోన్ నుంచి పేజర్ నుంచి ఇప్పుడు మనం ఆ మొబైల్స్ కూడా చూసాము. పెద్ద దాంట్లో ఇన్కమింగ్ 12 రూపీస్, అవుట్ గోయింగ్ దగ్గర నుంచి చూసాము. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్టిస్ట్కు ఈజీగా ఉందండి ఏదైనా కూడా. యాక్టర్స్కు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఒక్కొక్కసారి ఉండదు. వాళ్ళు వాట్సాప్ ద్వారా మీ ఫోటోలు పంపించండి అంటారు, పంపిస్తారు, వాళ్ళకు నచ్చితే తీసుకుంటారు అలా. సో మాకు కష్టాలు ఎక్కువ ఉండేది ఆ టైంలో. కమ్యూనికేషన్ దగ్గర నుంచి సెలెక్షన్ దగ్గర నుంచి అంటే వెళ్ళాల్సిందే, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, వెళ్ళి కలవాల్సిందే. అది కాకుండా మళ్ళీ షూటింగ్ ఉంటే ఓకే, లేని టైంలో మళ్ళీ ఏ డైరెక్టర్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఏ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో వెళ్ళి కలవడం అంటే మామూలే కదా, కంపల్సరీ కలవాలి. సో దాన్ని కూడా మళ్ళీ లాంగ్ ఎక్కడ ఉంటామో అక్కడ నుంచి రావాలి, కలవాలి. ఒకటి కాకుండా 2 సార్లు 3 సార్లు కూడా కలుస్తాము. సో ఇలా కానీ అవన్నీ మనం దానికి ఎప్పుడు కూడా ఒక కష్టాలుగా తీసుకోలేదండి. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి కష్టాలు, కానీ అవి కష్టాలు ఏమి కాదు. అది మనం ఇంట్రెస్ట్తో చేస్తాం కాబట్టి, ఇంట్రెస్ట్తో ఏం చేసినా మనకు పెద్ద బరువు అనిపించదు. అది ఒక స్టార్కి ఇంత జర్నీ అనేది చాలా కష్టం. అలాంటిది మీరు 4 లాంగ్వేజెస్లోనూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అది మీకు ఎలా సాధ్యమైంది? అది సాధ్యం అంటే ఇక్కడ తెలుగులో ఉన్నప్పుడే 2-3 కన్నడ చేశాను, తమిళ్లో 1-2 చేశాను. మ్యాక్సిమంగా తెలుగు మూవీస్ ఎక్కువ, ప్లస్ హిందీలో ఒక 4-5 మూవీస్ చేశాను. సో ఏదైనా ఇక్కడ ఉన్నప్పుడు వచ్చేదే. మన ఇక్కడ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ డైరెక్టర్స్ కూడా చాలామంది హిందీ తీస్తుంటారు. సో వాళ్ళ దాంట్లో చేయడమే. మనం దానికోసం స్పెషల్గా తమిళనాడుకి వెళ్ళడమో కేరళకి వెళ్ళడం అట్లా వెళ్ళలేదు. ఆ డైరెక్టర్స్ ఇక్కడ ఏమైనా చేస్తే ఆ మూవీస్ కన్నడలో చేసినా అలా కన్నడలో చేసాం, కన్నడిగానే చేశాను. అలాగే తమిళ్లో అంతకుముందు లాంగ్ బ్యాక్ చేసాము, ఇప్పుడు ఈ మధ్యలో చేయలేదు. తెలుగు, హిందీలో కూడా ఒక 5-6 మూవీస్ చేశాను. ఓకే, అంటే అప్పటి స్టార్తోనూ మీరు వర్క్ చేశారు. ఇప్పుడు జనరేషన్ మీరు దాదాపు ఒక 2 generations చూసుంటారా? చూసాం. అంటే ఒక చేంజ్, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏంటి సార్ చేంజ్, మార్పు ఏం చూసారు? మార్పు ఏంటంటే మన ఇండస్ట్రీ మేము ఉన్నప్పుడు చాలా చిన్నది. అంటే ఒక రీజనల్గా ఉండేది. ఓన్లీ తెలుగు అనేది ఓన్లీ రీజనల్ వరకే. ఎట్లా అంటే బెంగాలీ మూవీస్ ఎట్లనో, తమిళ్ ఎలాగో, కన్నడ ఎలాగో, మలయాళం ఎలాగో, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక తెలుగు ఇండస్ట్రీ
హిందీ వాళ్ళైతే దీన్ని మద్రాస్ ఇండస్ట్రీ అనేవాళ్ళు, తెలుగు అనేవాళ్ళు కూడా కాదు. కానీ మన దగ్గర కొందరు డైరెక్టర్స్ వచ్చి ఈ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లారు. ఎవరు మన దాన్ని ఫస్ట్ చెప్పాలంటే రాజమౌళి గారు, ఫాదర్ ఆఫ్ అది చెప్పాలి. అంటే ఒక తెలుగు చలనచిత్రానికి ఒక గౌరవం తెచ్చారు ఆయన ఓవరాల్ వరల్డ్లో. ఈరోజు మీకు జేమ్స్ కెమెరూన్ దగ్గర నుంచి ఇంగ్లీష్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజమౌళి గారితో మాట్లాడడం, వాళ్ళతో ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉన్నాం మనం. తెలుగు ఇండస్ట్రీ సో మాట్లాడుకుంటున్నారు. ఇంత చిన్న రీజనల్ మూవీ అంటే రీజనల్ తెలుగు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు చెందిందంటే అది మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ప్లస్ హీరోస్ ఒక సత్తా, వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ అనుకోండి. అది మమ్మల్ని అంత దాకా తీసుకెళ్ళింది. అంటే వాళ్ళు ఉన్న టాలెంట్. ఈ పుష్ప కనుక చూస్తే మీరు అల్లు అర్జున్ గారిది కానీ ఏ రేంజ్లో వెళ్ళింది మనకు తెలుసు. ప్రభాస్ గారు ఫస్ట్ మనకు బాహుబలి ద్వారా, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, వీళ్ళంతా మనని ఒక ఈ బౌండరీస్ని బ్రేక్ చేసి, తెలుగు బౌండరీని బ్రేక్ చేసి ఆల్ ఓవర్ వరల్డ్లో మన తెలుగు మూవీస్ అంటే ఈరోజు ఒక గౌరవం. నార్త్లో కూడా మీకు తెలుగు మూవీస్ని డబ్ చేస్తే హిందీలో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు మన మూవీస్. అంటే మన దాంట్లో ఉన్న మాస్ మసాలాలు వాళ్ళకు చాలా లైక్ చేస్తారు. మన యాక్షన్ కానీ, మన ఎమోషనల్ సీన్స్ కానీ ఏదైనా చూసుకుంటే వాళ్ళకు బాగా లైక్ చేస్తున్నారు వాళ్ళు. నేను అటు వెళ్తే వాళ్ళంతా గుర్తుపడతారు. అదొకటి. అంటే నాలాంటి చిన్న కళాకారులే గుర్తుపడుతున్నారంటే స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుంది అక్కడ ఊహించవచ్చు. సో పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్ వెరీ మచ్. ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన స్థాయి బాగా పెరిగింది మీరు చెప్పినట్లుగా. అయితే ఆర్టిస్టులకి అంటే హీరోలు హీరోయిన్స్ని కాసేపు పక్కన పెడితే మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎలాంటి ఎఫెక్ట్ పడిందండి? అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా? అడ్వాంటేజ్ ఎక్కడైందంటే దీంతో పాటు కరోనాలో వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ ఇవన్నీ రావడం మొదలైంది. సో సినిమానే కాకుండా ఎంటర్టైన్మెంట్ డివైడ్ అయింది కొంచెం. ఏంటంటే ఈ వెబ్ సిరీస్ రాగానే అన్ని ఛానల్స్, ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, జియో హాట్స్టార్ కానీ, ఏదైతే ఫేమస్ అని ఉన్న Z5 కానీ, సో దాంట్లో వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి, మంచి మూవీస్ కావాలి. అది వెబ్ సిరీస్ పరంగా చాలామంది దాంట్లో బిజీ అయ్యారు. దాంట్లో కూడా ఓన్లీ సినిమాకి పరిమితం కాకుండా వెబ్ సిరీస్లకు, వెబ్ మూవీస్కి ఇవన్నీ దానికి కూడా అవకాశాలు రావడం ఒక పరంగా మంచిదే. లాస్ ఎక్కడైందంటే ఇప్పుడు పాన్ ఇండియా అనే వరకు ఇప్పుడు నేను అందరు ఆర్టిస్ట్తో వర్క్ చేశా. పెద్దవాళ్ళందరితో చాలా మంది, ఒక్కొక్క మూవీ కాదు, నా 4, 5 మూవీస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. బాలకృష్ణ గారితో చాలా ఎక్కువ ఉంది. అలాగే మన అల్లు అర్జున్ గారితో 4, 5 ఉన్నాయి. చరణ్ గారితో ఉంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అందరితో వర్క్ చేశాను. కానీ ఇప్పుడు నాలాంటి ఆర్టిస్టులకు ఆ అవకాశాలు లేవు. వీళ్ళతో అన్ని సినిమాలు వాళ్ళు ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే పాన్ ఇండియా వరకు ఏమైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారిదే చూసుకోండి, అది నెక్స్ట్ 300 to 400 crores బడ్జెట్ ఉంటుంది. స్టోరీ స్పాన్ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కాకుండా, తెలుగే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక అల్లు అర్జున్ అనేవాడు ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 3కి జపాన్ ఏదో చూపెట్టారు. సో ఇప్పుడు జాపాన్కి వెళ్తే న్యాచురల్గా జాపాన్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళని యూజ్ చేసుకోవాలి. ఇంకా స్టోరీ ఎక్కడికి వెళ్తుందో, ఏ పరంగా వెళ్తుందో తెలియదు. సో స్పాన్ పెరిగే కొద్ది ఏమైందంటే తెలుగు ఆర్టిస్టులు దాంట్లో తీసుకోవడం తక్కువైపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా చేయడం, దాంట్లో కొరియన్ కానీ, ఇంగ్లీష్ స్టార్స్ కానీ, బ్రిటిషర్స్ కానీ. ఇప్పుడు మీరు RRRలో చూడగలిగితే ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిషర్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే స్టోరీ స్పాన్ పెరిగింది. డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అయిపోయారు, వాళ్ళ బడ్జెట్ పెరిగింది. పెరిగే వరకు ఆర్టిస్టులు కూడా ఆ పరంగానే మారింది. సో ఈ తెలుగులో ఉన్న ఆర్టిస్టులకు అది తక్కువ అయినాయి. కానీ సెకండ్ ఏంటంటే దాని బదులు ఈ వెబ్ మూవీస్, ఈ వెబ్ సిరీస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి దాంట్లో చాలా మంది ఆర్టిస్టులు బిజీ అయ్యారు. సో ఏదైనా మంచి కొరకే. టైం అనేది ఎప్పుడు ఆగదు. భగవంతుడు ఈ యొక్క నేచర్లో
వెళ్తూ ఉంటుంది, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్లో. ఇదో కూడా ఒక చేంజెస్. ఇది ఓకే. చేంజెస్ మంచి కొరకే ఉంటుంది ఎప్పుడైనా. ఈవెన్ ఇక్కడ ఆర్టిస్టులకైనా వాళ్ళకైనా ఎవరికైనా లైఫ్లో చేంజెస్ వచ్చినప్పుడు ఏదైనా మంచిగా జరుగుతుంది. సో మన ఆర్టిస్టులకు కూడా డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి, చేస్తారు మనల్ని. సార్ మీరు మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే పవర్ స్టార్స్తో చేశారు, అలాగే మీరు బన్నీతో కూడా చేశారు. ఎస్. మరి మెగాస్టార్తో చేశారా? ట్రై చేయలేదు? ఏం జరిగింది? ట్రై చేశాను కానీ మెగాస్టార్తో ట్రై ఎవరికి చేయాలని ఉండదు, అందరికి ఉంటుంది. ఆయన లెజెండ్. చిరంజీవి గారు అంటే ఒక లెజెండ్ యాక్టర్, ఎవరికైనా చేయాలని ఉంటుంది. కానీ ఆ అదృష్టం నాకు ఇంకా రాలేదు, బహుశా ముందు ఉంటుందేమో చూద్దాం. మరి చరణ్తో చేశాను. పవన్ కళ్యాణ్ గారు నా గాడ్ ఫాదర్. నిజంగా ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు నన్ను. అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. అంటే ఈరోజు నిజంగా 25 years ఇండస్ట్రీలో నేను స్థిరపడ్డానంటే దానికి కారకులు మన పవన్ కళ్యాణ్ గారే. షేర్ చేస్తారా? చెప్పాను. ఆ మూమెంట్ అంటే అదే, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పినట్టు బద్రి ద్వారా పవన్ కళ్యాణ్ గారు నన్ను పూరి గారికి ఇంట్రడ్యూస్ చేయించారు. అక్కడ నుంచి ఇంకా పూరి గారితో ప్రయాణం మొదలైంది. ఆయనతో చాలా సినిమాలు చేశాను. సో పరిచయం చేపించింది, పూరి గారి దగ్గరికి పంపించిందే పవన్ కళ్యాణ్ గారు నాకు. సో అసలు ఇండస్ట్రీలో ఏం తెలియనప్పుడు అంటే అప్పటికి పూరి గారి డెబ్యూ మూవీ అది బద్రి. దాంట్లో వీళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన మమ్మల్ని రికమెండ్ చేశారు. పూరి గారి దారికి అంగీకరించి మమ్మల్ని తీసుకున్నారు. అక్కడ నుంచి ఆ సినిమా చాలా హిట్ అవ్వడము, దాని తర్వాత పూరి గారితో ఈడియట్ అమ్మాను, తమిళమ్మాయి అన్నీ చేయడము, దాని తర్వాత ఆది వినాయక్ గారితో చేయడం. అంటే ఆయన నిజంగా పరిచయం చేయకుంటే ఇంత స్థాయికి ఉండేవాళ్ళం కాదు. స్టార్టింగ్ నుంచే మీకు మంచి హిట్స్. అది మెయిన్గా ఆయన అంటే ఒక పెద్ద హీరో చేతిలో పడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి. నిజంగా పవన్ కళ్యాణ్ గారితో మీకు అలా ఆ ఇంటరాక్షన్ ఎలా జరిగింది? అంటే ఆయన కూడా అప్పుడు కొత్తనే. తమ్ముడు షూటింగ్ జరిగేటప్పుడు బిహెచ్ఎల్లో జరుగుతుంది, ఆ కేఫ్ సెట్ చేశారు కదా, అక్కడ ఆయన కొత్తగానే న్యూ కమర్. ఆయన కూడా ఎవరితో పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు, అంటే రిజర్వ్గా ఉండేవాళ్ళు. ఆయన పేపర్ చదువుతున్నారు, మేము చాలా భయపడుకుంటూ వెళ్ళి అడిగాము. సో మేము ఆల్రెడీగా ఆయన ఎక్కడ ఇంప్రెస్ అయ్యారంటే, ఆల్రెడీగా నేను మోడలింగ్ చేస్తున్నాను అప్పటికే. ఎవరి దగ్గర అయితే మోడలింగ్ చేస్తున్నానో కోరియోగ్రాఫర్ ఇమ్రాన్ ఖాన్ గారు, ఆయన చాలా ఫేమస్ సిటీలో. సో అది అది మన పవన్ కళ్యాణ్ గారికి ఇమ్రాన్ ఖాన్ గారి గురించి తెలుసు. ఈజ్ ఎ వెరీ నైస్ కోరియోగ్రాఫర్, ప్లస్ మంచి మోడల్స్ని అందరినీ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అని తెలుసు. సో దానికి ఆయన ఇంప్రెస్ అయ్యి, వీళ్ళు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే ఉన్నారు, ఇతని మీద రిస్క్ తీసుకోవచ్చు, మనం సినిమాలో వీళ్ళకి అవకాశం ఇప్పించచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది పూరి గారు కూడా కాదన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. సో ఆ విధంగా చేయడం జరిగింది. ఆ రోజు పెట్టిన మూమెంట్ మీకు ఈ రోజు దాకా ఎక్కడ ఆర్టిస్ట్ వెనక్కి తిరిగి ఏదో అంటే మనం 25 years నుంచి చేస్తున్నామంటే ఎవరో ఒకరు కారకులు ఉంటారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారే కారణం. అది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను నేను. మంచి మూవీస్ లో మీకు ఆఫర్ రావడం కానీ రికగ్నిషన్ రావడం కానీ అదే అదృష్టంగా భావిస్తాను నేను. అంత పెద్ద డైరెక్టర్తో చేయడము. రాజమౌళి గారితో కూడా స్టూడెంట్ నెంబర్ 1, దాని తర్వాత చరణ్ గారితో కూడా చేశారు కదా మన రాజమౌళి గారు, మగధీర, అన్నీ చేయడం జరిగింది. సో ప్లస్ వినాయక్ గారితో కంటిన్యూస్లీగా సినిమాలు చేశాను, పూరి గారితో కంటిన్యూస్గా చేశాను. ఇప్పుడు బోయపాటి గారు కూడా నాకు ప్రతి దాంట్లో ఆయన క్యారెక్టర్ ఇస్తారు, మంచి క్యారెక్టర్. అఖండ 2, అంతకుముందు సింహ కానీ, లెజెండ్ కానీ. అంటే ఈ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ తో చేయడం వలన వాళ్ళు కంటిన్యూస్లీగా వాళ్ళది సినిమాలు వస్తూ ఉండేది కాబట్టి, చేసేవాళ్ళు కాబట్టి మనకు దాంట్లో క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాం. మీరు నటనలో ఇంత జర్నీ చేశారు, మీ మీద ఎప్పుడైనా మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది ఏమైనా ఉందా? లేదు. అంటే మెగాస్టార్ గారంటే అందరూ అభిమానిస్తారు, ఆయనతోటి చేయాలని మాకు ఉంటుంది. కానీ ఆ డైరెక్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనల్ని తీసుకోవాలి కదా. అంటే వాళ్ళకు ఆనంద్ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి సెట్ అవుతాడు. అంటే మెగాస్టార్తో చేసే అదృష్టం ఇంకా రాలేదు. చూద్దాం ముందు ఎవరైనా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ ఏమైనా తీసుకుంటారేమో చూద్దాం. మెగాస్టార్లో మీకు నచ్చేది ఏంటి? మీరు ఆయన ఏ సినిమాని మీరు మర్చిపోలేనంతగా ఇష్టపడే సినిమా ఏంటి? మెగాస్టార్ గురించి నిజంగా మనం చాలా చిన్నోళ్ళం ఆయన గురించి చెప్పాలంటే. నిజంగా అంటే ఏ సినిమా ఆయన బాగా చేశాడు, ఏ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు. మెగాస్టార్ గారిది మీరు ఏ సినిమా తీసుకున్నా మెగానే. ఫ్రమ్ ద బిగినింగ్ కూడా
మీకు ప్రతి ఒక్క సినిమా ఆయనది బ్లాక్ బస్టర్సే ఉన్నాయి. అవును. ఆయన జర్నీలో నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ రారేమో అనిపిస్తుంది నాకు. కరెక్ట్. ఏ విధంగా చెప్తున్నానంటే, మీకు తమిళ్లో రజనీకాంత్ గారు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, అండ్ తెలుగులో చిరంజీవి గారు, అక్కడ రాజ్ కుమార్ గారు ఉండే కన్నడలో. సో మళ్ళీ నాకు తెలిసిన వరకు ఈ చిరంజీవి గారు లాగా ఎవరు రారండి. అంతే, దట్స్ లాస్ట్. అంటే ఫిలిం ఇండస్ట్రీకు లాస్ట్ మెగాస్టార్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారానికి చేంజ్ అవుతా ఉంది. 1 వీక్లోనే కలెక్షన్స్ వచ్చేస్తాయి మూవీది. ఏ సినిమాకైతే ఎక్కువ కలెక్షన్స్ వస్తుందో అతనే స్టార్. అంటే ప్రస్తుతము ఇతనిది బాగా ఈ సినిమా 2,000 కోట్లు వసూలు చేసింది అంటే ఆ టైం కల్లా అతను స్టార్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోది రాగానే మళ్ళీ నెక్స్ట్ వీక్ మారిపోద్ది, మళ్ళీ ఇంకో వీక్ మారిపోద్ది. అంటే ఇప్పుడు వాళ్ళు లేరు ఇంకా. అంటే వాళ్ళు దే ఆర్ స్టార్స్ లేదని కాదు, కానీ మెగా స్టార్ అనేవాళ్ళు అంటే ఈ మళ్ళీ రారు. అంటే 40 to 50 years ఆల్మోస్ట్ నాకు తెలిసిన 45-40 years అయితే వీళ్ళు సినిమా ఇండస్ట్రీ మీద రాజ్యం చేశారు. మన రజనీకాంత్ గారు అయితే 50 years. నిన్న అందరూ అతను నియర్లీ ఉంటారు. మన రజనీకాంత్ గారు అంటే రజనీకాంత్ గారు ఎక్కడ ఎట్లను తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి గారిని అందుకోవడం కష్టం ఎవరైనా కానీ. అంటే నేను ఫ్రాంక్లీగా చెప్తున్నాను, ఇప్పుడున్న హీరోలు ఎవరు కూడా ఇంకా ఆ స్థాయికి అన్ని సంవత్సరాలు హిట్స్ వచ్చినా దాన్ని మెయింటైన్ చేయడం. అవును, ఎస్ కరెక్ట్. అంత లెగసీ మెయింటైన్ చేయడం, ఇది కానీ యాక్టివ్నెస్ కానీ ఇన్నేళ్ళైనా ఆయన ఎనర్జీ, ఆడియన్స్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో ఇంకా ఆయనలో అది ఉంది. అంతే. చిరంజీవి గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఒక ఆడియన్గా కావచ్చు, అంటే కొన్ని మన మనసుకి హత్తుకుంటాయి. జగదేక్ వీరుడు తిల్లుక్ సుందరి అండి, అది నాకు బాగా ఇష్టం సినిమా అనేది. అబ్బో అసలు చాలా అంటే ఒక సపరేట్ వరల్డ్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఆ సినిమా. మనం ఇక్కడ భూమి మీద ఉన్నట్టు ఉండదు, మనం ఎక్కడో ప్రయాణిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా దేవలోకానికి వెళ్తున్నట్టు దేవలోకానికి అసలు అంటే నాకు అన్నిట్లో ఆ సినిమా మాత్రం బాగా ఇష్టం చిరంజీవి గారిది. మరి స్టెప్ వేస్తారు ఎప్పుడైనా చిరంజీవి గారు? నాకంత లేదు మేడం, చిరంజీవి గారు అంతా అంటే డాన్స్ నాకు పెద్ద వాళ్ళతో కానీ డాన్స్ మనకు రాదు నిజంగా చెప్పాలంటే. కానీ చిరంజీవి గారిని ఎందుకు ఆరాధిస్తానంటే, ఆయన మనమంతా దేవుడికి ఎట్లా ఆరాధిస్తామో అందరం, ఆల్ లవ్ గాడ్ని మనం ఎలా ఆరాధిస్తామో, చిరంజీవి గారికి సినిమాలో ఒక ఆర్టిస్ట్గా మనం అందరం ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయనలాగా ఎనర్జీ మనకు రావాలి, ఆయనలాగా మనం కూడా చెయ్యాలి. అది చాలా కొన్ని రోజులు అంటే అన్ని సంవత్సరాలు మనం చేస్తామో లేదో తెలియదు, కానీ చిరంజీవిలాగా మనం కూడా పేరు తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది. అందరికీ రావనుకోండి అది, కానీ అందరికి ఆయన ఒక రోల్ మోడల్. చిరంజీవి గారు లాగా కావాలని అందరూ అదే అనుకుని వస్తారండి ఇండస్ట్రీలో, ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచో కానీ. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ఆయనతోటి సినిమా చేయాలని కొందరు డైరెక్టర్గా వస్తారు, కొందరు చిరంజీవి గారితో ఏదైనా మనకు నటన ఏదైనా ఆయన చూసే అదృష్టమైన దొరుకుతుందేమో వస్తారు, కొందరు ఆయనతో ఏమైనా నటిస్తామేమో కష్టపడి ఆయనతో ఒక సీన్ కానీ ఒక రోజైనా నటించాలని చాలామంది కోరిక ఉంటుంది. సో ఆరాధ్య దేవత అంటారు చూసారా, అలా సినీ ప్రేమికులకు అతను ఒక ఆరాధ్య దేవత నేను అది చెప్తా. మరి ఆరాధ్య దేవుడి దగ్గరికి మీరు ఎప్పుడు ఆయన పక్కన ఎప్పుడు స్క్రీన్ లో కనిపిస్తారు? నేను అందరితో చేశాను, కానీ మన చిరంజీవి గారితో చేసే భాగ్యం నాకు రాలేదు ఇప్పుడు దాకా. చూద్దాం, నెక్స్ట్ భగవంతుడు ఏదో విధంగా కల్పిస్తాడని నాకు నమ్మకం అయితే ఉంది. మీ పవన్ కళ్యాణ్ గారేమో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, చీఫ్ మినిస్టర్. ఎంత రాజకీయంలోకి ఎంత సినిమా అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయనకు సేవ చేయాలని అది ఉంటుంది కదా. ఒక్కొక్కటి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. ఆయన చాలా సున్నితమైన మనస్తత్వము. అది కాక ఏదో చెయ్యాలి, ఆయన రాజకీయంలో లేని డబ్బులు సంపాదించడానికి అయితే కాదు, 100కి 200% అక్కడికి వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఒక కోట్లు బ్యాంకులో వేసుకోవాలని మాత్రం పోలేదు. ఇది పక్కా. మీరు ఆయన చిన్న ఏజ్లోనే చూసారు, అప్పుడే అంతే. అది పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అతను డబ్బులు సంపాదించడానికి వెళ్ళలేదండి అక్కడ. అది ఏదో ఆయనకు ఒక సేవా భావంతో వెళ్ళాడు. జనాలు ఎంత చెప్పినా చెప్పకున్నా, ఆయన గురించి ఏం మాట్లాడినా, కానీ ఫ్యాక్ట్ ఈజ్ ఆయన వెళ్ళింది సేవ చేయడానికే. ఏదో చెయ్యాలి రాజకీయంగా, నేను వెళ్ళి చిన్న స్థాయి నుంచి పైదాకా ఏదో మార్పు తీసుకురావాలి
అనే దాంతో వెళ్ళారు ఆయన. డెఫినెట్గా తెస్తారు కూడా, నో డౌట్. ఆయన ఏదో ఒక రోజు అంటే ఇప్పటికే చేస్తున్నారు బాగా, ఇంకా టైం ఉంది, ఆయన చాలా చేయాల్సి ఉంది, చేసి చూపెడతారు, అది మాత్రం నో డౌట్. సేవా కార్యక్రమాలు అనే మాట వచ్చింది కాబట్టి చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి మీకు తెలిసింది, మీరైతే చాలా క్లోజ్గా చూసి ఉండి ఉంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు, ఆయన అందిస్తున్న సేవల అంటే మీద? చిరంజీవి గారు అన్ని బయట కనబడుతుంది, అన్ని కొన్ని కనబడేది కూడా ఉంటుంది, మనకు కొన్ని కనబడవు. అందరికీ వాళ్ళు కొందరు ఎట్లా అంటారు, కొందరు ఎట్లా ఉంటారంటే వాళ్ళు చేసేది ప్రతిదీ చెప్పుకోరు. చిరంజీవి గారు అలాగే, ఆయన ఎవరికి ఎలా సహాయం చేయాలో లోపల లోపల మీకు జరుగుతూనే ఉంటుంది. ఎవరొకళ్ళు ఆయన దగ్గరికి వెళ్తూనే ఉంటారు. కాక ఆయన కూడా ఎక్కడో ఒక చోట డొనేట్ చేయడము, అది అనాథాశ్రమంకో లేకుంటే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్కో లేకుంటే ఏదైనా అనాథ పిల్లలకు, అవన్నీ చెప్పరు కదా, నేను ఇంత చెక్ పంపించాను లేకుంటే నేను ఇన్ని డబ్బులు కట్టాను అనేది. పెద్దవాళ్ళు, ఆ మెచ్యూర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు, అంత మెగాస్టార్ అని ఉత్తగానే రాలేదు కదా. ఆయన పేరు మెగాస్టార్ అయ్యాడంటే అది ఒక దాంట్లో మెగాస్టార్ అనేది రాదు, దాని ఒక మెంటల్ స్టెబిలిటీ, ఆ ఒక ఆలోచన కూడా ఒక హై లెవెల్, హై రేంజ్లో ఉంటుంది వాళ్ళది. సో వాళ్ళు ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఉండదు. బయట 10 మందికి భోజనం పెట్టామా, దానికి వీడియో తిప్పించి చూడండి నేను ఇంతమందికి ఇది చేశాను అది చేశాను అని చెప్పుకునే మనస్తత్వం కాదు వాళ్ళది. లోపల లోపల నుంచి వాళ్ళు ఎక్కడ సేవ చేయాలో, ఎవరికి ఎంత డబ్బులు పంపించాలో, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కి అవసరం పడుతుందో, ఏ అనాథ పిల్లలకు ఎక్కడ అవసరం వస్తుందో వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఆయన దానికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాడు. కానీ అది బయటికి కొన్ని కనబడవు. ఆ ఫ్యామిలీకే నిజంగా అది ఉంది, ఆ సేవాభావం అనేది వాళ్ళకు ఉంది. అది ఈవెన్ మనం ఉపాసన గారిని కూడా చూస్తుంటాం, చరణ్ గారిని కూడా చూస్తుంటాం. వీళ్ళంతా డౌన్ టు అర్త్, వెరీ వెరీ డౌన్ టు అర్త్. ఉపాసన గారు మీరు చూస్తే వీడియోస్ అవన్నీ. చిరంజీవి గారిలో మీరు మాస్ ఇష్టపడతారా, క్లాస్ ఇష్టపడతారా? మాసే అండి, చిరంజీవి గారు అంటే మాస్. యాక్చువల్గా ఇంత మెగాస్టార్ అవడానికి కారణం కూడా మాసే. క్లాస్ అనేది ఒక పర్టికులర్ ఆడియన్సే ఉంటారండి. క్లాస్ ఆడియన్స్ లో కూడా మాస్ ఉంటుంది లోపల. మీరు చూడండి, సిటీ కొట్టేది ఏ క్లాసిక్ సీన్స్ కి సిటీలు ఎవరు కొట్టరు. అంత మెగాస్టార్ అవడానికి కారణమే ఆయనలో ఉన్న మాస్ ఎలిమెంట్సే. ఫస్ట్ నుంచి కూడా మీరు చూడండి, అన్ని సినిమాలు స్టేట్ రౌడీ, నేను చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి. సో ఒకటి రెండు చెప్తే సరిపోదు కదా. ఆయన జర్నీలో కొన్ని వందలు సినిమాలు, మాస్ సినిమాలతోటే ఆయన ప్రతి ఒక్క ఊరూరికి, గ్రామానికి అంటే చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళు అందరి హృదయంలో ఆయన ఆ చోటు సంపాదించగలిగాడంటే దానికి కారణం ఆ మాస్ ఎలిమెంట్స్. అవును, కరెక్ట్. ఎందుకంటే ఆల్ జనరేషన్ ఎంజాయ్ చేస్తారు ఆయన సినిమా. చేస్తారు. అదే ఇప్పుడు జనరేషన్ మారిపోతుంటే వాళ్ళ హీరోల్ని చూస్ చేసుకునేది మారుతుంది. బట్ చిరంజీవి గారి విషయంలో ఆల్ జనరేషన్స్ ఆయన అంటే అంత పడి చచ్చిపోతుంటారు. ఆయన ఏం చేశారంటే కొన్ని మధ్యలో ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. కొన్ని సినిమాలో డిఫరెంట్గా ఈ మాస్ కాకుండా కొంచెం డిఫరెంట్ చేద్దామని కొన్ని చేశారు, ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన చేశారు. చూస్తారు జనాలు. కానీ బయటికి వచ్చి చిరంజీవి గారిది ఇల్లు కాదురా సినిమా, అది రావాలి బయటికి అంటారు. అంటే చిరంజీవి గారు అది చూద్దాం అనుకుంటారు, ఆ మాస్ చూద్దాం అనుకుంటారు. ఆయన ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, యాక్టర్ అన్నాక అన్నీ చేయాలని ఉంటుంది. మనం అన్ని క్యారెక్టర్స్ చేయాలి, మాసే కాకుండా కొంచెం క్లాస్గా కానీ కొంచెం డిఫరెంట్గా చేసి మనం ప్రూవ్ చేయాలని ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటుంది. ఆయన ఆ దాంట్లో ప్రూవ్ కూడా చేసుకున్నారు. చైన్ క్యారెక్టర్ ఏం లేదు, కానీ జనాలకు మాత్రం ఆయన మాస్ ఇదే ఇష్టం. అది మీరు కొత్తగా ఎలాగైనా చూడాలనుకుంటున్నారా చిరంజీవి గారు? ఇంకా చిరంజీవి గారిని కొత్తగా చూసేది మనది ఇంకేం లేదు. నాకు తెలిసిన వరకు అన్ని చేసేసారు ఆయన. ప్రతి సినిమాలోనూ ఇది ఉంటుంది. ఫస్ట్ డే ఆయనకు అదే భయం ఉంటుందట. ఏంటంటే ఫస్ట్ డే షూటింగ్ చేసేటప్పుడు ఆయనకు నేను న్యూ ఆర్టిస్టులు, నాకన్నా టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా అని చెప్తాడు ఆయన. అంటే ఎవరైనా కొత్త ఆర్టిస్ట్తో చేస్తే నేను చాలా మీ అందరికన్నా సీనియర్, నేను చేసేది వేదం అని ఆయన ఎప్పుడు అనలేదు అమితాబ్ బచ్చన్ గారు. వాళ్ళతో చేస్తే నాకు భయం అవుతుంది, వాళ్ళు చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్టులు, వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు, వాళ్ళతో పోటీ పడి చేయాలంటే నాకు ఫస్ట్ డే వెళ్తే చాలా భయంగా ఉంటుంది అంటారు. చూడండి, అది వాళ్ళ గొప్పతనం. అలాగే చిరంజీవి గారు కూడా మొన్న ఆయన కూడా అదే మాట అన్నారు. ఫస్ట్ నాకు షూటింగ్కి వెళ్తే నాకు కూడా ఒక చిన్న భయంగా ఉంటుంది, ఇలా ఏ కళాకారు ఎట్లా ఉన్నాడు, ఎలా నాకన్నా టాలెంటెడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళందరితో చేయాలంటే నాకు కొంచెం ఫస్ట్ డే ఒక భయంగా ఉంటుంది అన్నారు. అంటే వాళ్ళలో ఎంత పెద్ద కళాకారుడు ఉన్నా
వాళ్ళకి ఎక్కడో ఒక చోట మన ముందు ఆర్టిస్టుతో పోటీ పడి చేయాలి, మంచిగా చేయాలని వాళ్ళకి ఇంకా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఉంది చూసారా, అదే వాళ్ళని ఇంత పెద్ద మెగాస్టార్ని చేసింది. అంతే, ఆ పాత్రని బట్టి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ పాత్ర అనేది అప్పటికి కొత్తగానే ఉంటుంది, కొత్తదనమే కదా. వాళ్ళు అప్పటికి అంటే ఆ పాత్ర నటనలో ఉన్న పాత్ర అనేది మారేసరికి మళ్ళీ దానికి తగ్గట్టు వెళ్ళాలి కాబట్టి ఇది నేను చేయగలుగుతానా, నాలో ఇంత స్టెమినా ఉందా, నేను ఇంత చేశాను కానీ ఇప్పుడు ఇది చేయగలుగుతానా అనేది ఆ భయం ఉంది చూసారా, ఆ భయం తర్వాతనే విజయం ఉంటది. అది వాళ్ళ దగ్గర ఉంది. ఎవరైతే నేను పరిపూర్ణంగా అయిపోయానా అన్నాడో, పరిపూర్ణం ఓన్లీ దేవుడు తప్ప ఎవడుగాడు, ఓన్లీ దేవుడు అనేవాడు పరిపూర్ణం. రాముడు, కృష్ణుడు, వీళ్ళందరినీ పరిపూర్ణం అంటాం. అంటే వాళ్ళ దాంట్లో ఏది కూడా తీరిక ఉండదు. వాళ్ళు కంప్లీట్. అంటే వాళ్ళు మనుషులంగా మనం పుట్టినప్పుడు మన దాంట్లో కంపల్సరీగా చాలా లోటు ఉంటుంది. అది మనం ఒకవేళ నేను టోటలీ కంప్లీట్, నాలాంక ఆర్టిస్ట్ ఇంకో ఎవడు పుట్టడు, నేను అసలు అందరికన్నా గొప్ప ఆర్టిస్ట్ అని ఎవరైనా అనుకున్నాడంటే వాడిది పతనం మొదలైనట్టే. కరెక్ట్. ఇంకా అక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలవడానికి సంకేతం ఇదే. ఇంకా దాని తర్వాత ఇంకా ఆర్టిస్ట్ కూడా ఉండడు, ఇంకా ఎక్కడ కనబడాడు. అది ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళలో అవి లేదు కాబట్టి వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతున్నారు, ఇంకా సర్వైవ్ అవుతారు, ఎప్పటికీ ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడు కూడా అదే మాట అంటారు. ఏ ఆర్టిస్ట్తో వర్క్ చేసిన, రజనీకాంత్ గురించి కూడా ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే, రజనీకాంత్ వరల్డ్ వైడ్ ఫేమస్ యాక్టర్ అని నేను ఆయన ముందు చాలా చిన్న కరుణే చెప్పారు. ఇమీడియట్లీగా రజనీకాంత్ గారు మళ్ళీ నెక్స్ట్ రజనీకాంత్ గారి మాట్లాడినప్పుడు రజనీకాంత్ గారు ఆయన అలాగే అంటాడు, అమితాబ్ బచ్చన్ ఎవరికి తెలియంది ఏం కాదు, ఆయన లెజెండ్, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన లెజెండ్ అని. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువగానే ఇది చేస్తారు. వాళ్ళు ఇంకా పరిధిలోనే ఉన్నాము వాళ్ళు, అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా డౌన్ టు వర్త్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు సర్వైవ్ అవుతారు. ప్రతి మన ఆర్టిస్టులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది గమనించాలి. ఎవరు కూడా ఇక్కడ పర్మనెంట్ కాదు. వచ్చినప్పుడల్లా వాళ్ళు అందరితో బాగుండి అందరితో మంచిగా వర్క్ చేసి, నేను నా పరిధిలో నేను బాగా చేద్దాము, నలుగురికి సహాయపడదాం, నలుగురికి అవకాశాలు ఇద్దాము, నలుగురికి మనము ఫుడ్ పెడదాం అనే ఆలోచన ఉంటే వాళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. నేనే కింగ్, నేనే తోప్, నేనే మొనార్క్ అనుకుంటే అంతే, ఇంకా ఆ పతనం మొదలైనట్టే లెక్క. మరి ఇప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? పెద్ద హీరోలతో చేశారు కదా, ఈ మధ్య గ్యాప్ ఇచ్చారా, తగ్గించారా, ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, పెద్ద హీరోలతో కొంచెం ఇప్పుడు పాన్ ఇండియా వల్ల కొంచెం ఇదండి. అయితే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో దాంట్లో మేము మెయిన్గా చేస్తున్నాం. అది మనకు ఆర్టిస్ట్గా మళ్ళీ మనకు ప్లస్. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా వాళ్ళతోటే చెయ్యాలని లేదు, వాళ్ళతో చాలా చేసేసాను. వాళ్ళు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు మన క్యారెక్టర్స్ పెరుగుకుంటూ వెళ్తుంది, స్లోగా మనము స్పాన్ మనది కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న చిన్న హీరోలతోటి మనకు మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ వస్తున్నాయి. సో దాంట్లో మనకు ఏదో ఒక రోజు అట్లా ఎదుగుదల ఉంటుంది. ఆర్టిస్ట్గా గ్రోత్ బాగుంది. అది చెప్పాను కదా, చేంజెస్ అనేది ఎప్పుడైనా మంచిదే, మంచి కొరకే. చేంజెస్ అవ్వడం అనేది, కరోనా నుంచి చాలా మంది అంటారు కరోనాలో అది జరిగింది ఇది జరిగింది అంటారు, కానీ కరోనా తర్వాత కూడా చాలా డిఫరెంట్ థింగ్స్ వచ్చినాయి, అన్ని బయటకు వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ గిటీటీ దాని తర్వాతనే జనాలు ఇంట్లో సో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు చూడండి, అసలు చాలా చేంజ్ వచ్చింది. ఎన్ని ఛానల్స్ వచ్చినాయి, అలాగే ఎన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా మల్టీ టాలెంటెడ్ ఎవరు ఎక్కడున్నా కానీ చేతిలో మొబైల్ కానీ దొరుకుతున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే టాలెంట్ ఎవరు పర్టికులర్ సినిమాలోనే చూపెట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కొందరు వీడియోస్ పెట్టి వాళ్ళు ఉన్న టాలెంట్స్ని పెట్టి కూడా వాళ్ళ ఫాలోవర్స్ పెరిగి వాళ్ళు మంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ఫాలోవర్స్ పెరిగి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, సంపాదించుకుంటున్నారు. అంటే టాలెంట్ పర్టికులర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చేయాలని కాదు, ఎక్కడి నుంచైనా మనం టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు అనేది దీని ద్వారా ఈ ఆఫ్టర్ కరోనా రావడం జరిగింది. సో చేంజెస్ ఎప్పటికైనా మంచిదే. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి మీవి? ఒక 3-4 ఉన్నాయి మేడం. ఓకే.
అఖండ 2 అయిపోయిందా షూట్? అఖండ 2 చేశాను, చిన్నదే చేశాను అఖండ 2లో. ఓకే. మన బోయపాటి గారు తీసుకుంటారు కాబట్టి సెంటిమెంట్గా ఒక సీన్లో ఉన్నాను అనుకోండి. అయితే ఉండాలి అని ప్రేమగా పిలిచినప్పుడు ఎవరన్నా మనకు మన ఆనంద్ ఉండాలి అన్నప్పుడు ఇక మేము వెళ్ళిపోతాం ఇంకా. అంతే ఆ డైరెక్టర్ గారు అంత ప్రేమగా పిలిచినప్పుడు చేయాలి అంతే. అంటే ఇంత పరిధి పెరిగింది కదా, ఇది వరకు ఆర్టిస్టులు అనే వాళ్ళు కొంతమందే ఉండేవారు. ఆ కొంతమంది వరకు మేబీ ఐ థింక్ నాకు తెలియదు కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి అవకాశాలు కొంచెం మెండుగానే ఉండేవేమో. ఇప్పుడు ఆర్టిస్టులు ఎక్కువ వస్తున్నారు, దాని ఎఫెక్ట్ ఆర్టిస్ట్ మీద ఉందా? అంటే మీరు చెప్పినట్టు పరిధి పెరిగింది అంటున్నా కదా, ఆ పరిధి పెరిగినప్పుడు ఆ వెబ్ సిరీస్ వెబ్ మూవీ కొన్ని వందలు తీస్తున్నారు కదా, అలా పెరిగినప్పుడు ఒక ఆర్టిస్ట్ కావాలి కదా, ఎక్కడన్నా ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు ఈ ఎవరైతే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ డేట్స్ మీకు దొరకవు చూడండి. జగపతి బాబు గారు కానీ, రావు రమేష్ గారు కానీ, ఇంకా ఆర్టిస్టులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చిన్న సినిమాలు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ డేట్స్ అన్ని పెద్ద సినిమాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఖాళీ అయిందిగా, వీళ్ళు ఫీల్ చేసుకుంటారుగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారు ఇన్ని సంవత్సరాలుగా, వాళ్ళు అంటే ఒక్కొక్కరు వాళ్ళు బిజీ అయితే ఆ క్యారెక్టర్స్ ఎవరికొకరికి చేయాలి కదా, అప్పుడు మాలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సరే వీళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, వీళ్ళు ఒకసారి ఇచ్చి చూద్దాం అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్స్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తారు. అప్పుడు ఆ అవకాశాలు మనకు వస్తాయి. మనం వెళ్ళినప్పుడు మన ప్లేస్ ఇంకోటి ఖాళీ అవుద్ది, అది బ్యాక్ నుంచి కొత్తవాడు వస్తాడు, వాడు వస్తాడు. సో షేర్ అవుతుంది మొత్తానికి అది. ఓకే, తగ్గే కంటే కూడా షేరింగ్ ఎక్స్పాండేషన్ పెరిగింది అన్నమాట, ఎక్స్పాన్షన్ అయింది. మీకు ఈ ప్రపంచం అనేది షేక్స్పియర్ గారు చెప్పినట్టు భగవంతుడు ఒకటే డైరెక్టర్, మనమంతా మన చిన్న చిన్న ఆర్టిస్ట్లో ప్రతి ఒక్క ఆర్టిస్టే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్. సో అతను మనకు ఒక క్యారెక్టర్ ఇస్తాడు, ఆ క్యారెక్టర్ మనం చేసుకోవాలి. అవన్నీ అక్కడ నుంచి సెట్ అవుతుంది. ఇది మనకు వచ్చింది, ఇది మనకు రాలేదు, ఇది నేను అక్కడ ఉండాల్సింది కదా, నేను ఇక్కడే ఉన్నాను ఏంటి, నేను అసలు మెగాస్టార్ చిరంజీవి కావాలి కదా, చాలా మంది అంటుంటారు. నేను అసలు చిరంజీవి గారి పోస్ట్లో ఉండాల్సింది, కానీ మన టైం బాగాలేక ఎట్లా ఉన్నానంటే, నువ్వు చేసింది ఏం లేదు, నీ క్యారెక్టర్ ఇంతవరకే. ఆయన భగవంతుడు ఆయనకు మెగాస్టార్ చేయాలనుకున్నాడు, ఆయనకు మెగాస్టార్ చేశారు. నీ పొజిషన్ ఏదైతే ఉంటుందో నీకు అదే ఉంటుంది. ప్లస్ నీకు ముందు ఏదైతే నువ్వు అచీవ్ చేస్తావో అది కూడా అక్కడ నుంచి సిగ్నల్ వచ్చి ఇతనికి మన చెస్లో ఒక్కొక్క ముందు కదులుతుంటారు చూసారా, అలా ఒక్కొక్కసారి ఈ భటుడు ఉంటాడు కదా, ఈ భటుడు అనేవాడు ఆ దాంట్లో అపోజిట్ దాంట్లో లాస్ట్కి వెళ్తే మంత్రి అవుతాడు. మీకు ఎవరు అడ్డం లేకుండా, ఏం అడ్డం లేకుండా ఒక్కొక్కసారి ఈ భటుడు అనేవాడు లాస్ట్ దాంట్లో వెళ్ళిపోతే అతనికి ఆ పొజిషన్లో మంత్రి అయిపోతాడు. అప్పుడు వాడికి అన్ని దిక్కులు వెళ్ళే ఇది ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వాడు ఎవరికైనా అటాక్ చేయొచ్చు ఆ గేమ్లో. సో ఇక్కడ కూడా అంతే, మనము భటులం అనుకోవాలి, ఆ భగవంతుడు అనుకుంటే మన మంత్రి కూడా చేస్తాడు, అలా పెట్టేస్తాడు. అది అక్కడ అంత గాడ్ ఈజ్ డైరెక్టర్, అంతే. అతని చేతిలో మనం అంతా ఉన్నాము. మనకేం జరిగినా బాగా మంచిగా జరుగుతుంది అనుకోవాలి. మార్నింగ్ లేచేటప్పుడు దేవుడికి దండం పెట్టి మన కర్మ ఏదో మనం చేయాలి. మనం ఎవ్రీబడి హ్యాస్ టు డూ దేర్ కర్మ. మనం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాము, ఇండస్ట్రీ కూడు తింటున్నాము. సో మనం ఇండస్ట్రీకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే మన పని మనం 100%గా చేయాలి. షిఫ్టింగ్లో 6 o'clock రమ్మంటే 6 o'clock వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఏది చెప్తారో డైరెక్టర్ గారి ఒక గైడెన్స్లో మనం ఆయన ఏది చెప్తారో చేసుకుంటూ వెళ్ళాలి. అది మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీ కూడా సహించదు. ఏదో ఒక రోజు గట్టేస్తారు ఏదో విధంగా. క్రమశిక్షణలో ఉండి కరెక్ట్గా అందరితో మంచి బిహేవియర్ ఉండి, మనలో కొంచెం టాలెంట్ తక్కువ ఉన్నా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాం మనం. సో అవి పెట్టుకోవాలి. మనం మన పని చేసుకుంటూ వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, నో ప్రాబ్లం. చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే మనల్ని భగవంతుడు పంపించి ఈ క్యారెక్టర్ ప్లే చేసి వచ్చేసి కంపారిజన్ చాలా బాగా చెప్పారు తెలుసా మీరు. మనం ఏంటి అనేది బాగా క్లియర్గా చెప్పారు. అంతే కదా మేడం, చాలా బాగుంది. మరి ఆర్టిస్ట్గా చక్కటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చిన అవకాశాలు మీరు అందించుకుంటున్నారు. మీ మెగాస్టార్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో, నాకు తెలిసి మీ అచీవ్మెంట్ మెగాస్టార్తో చేయడమేనేమో. అంతే. ఒకటి మేడం, ఎవరికైనా ఒక కళ అనేది ఉంటుంది. కళ నిజం కావాలంటే మళ్ళీ అక్కడి నుంచి రావాల్సిందే సిగ్నల్. చూద్దాం ఆ మెగాస్టార్ గారితో, ఆ భగవంతుడు ఎప్పుడైనా ఏదైనా చిన్న క్యారెక్టర్ కానీ ఆయనతో
సోలోగా ఆయన ముందు మనకు ఎలాగన్నా పడాలి అది పడాలి, ఒక చిన్న క్యారెక్టర్ని ఇప్పిస్తాడేమో చూడాలి. అది అదృష్టంగా భావిస్తా. 70 ఫస్ట్ స్టెప్ అనుకుందాం మెగాస్టార్ కి. అంతే, ఆయన ఇంకా ఇంకా చేస్తారు ముందు ముందు. ఆయనకి ఇంకా చాలా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ లెవెల్ ఇంకా నాకు తెలిసిన వరకు సాగుతూనే ఉంటుంది. సరే, ఈ ప్రయాణంలో మళ్ళీ ఆయనతోటి ఏమన్నా మనకు చేసే అదృష్టం దొరుకుతుందేమో చూద్దాం. డెఫినెట్గా దొరుకుతుంది సార్. మీ కోరిక అయితే తప్పకుండా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి మెగాస్టార్కి మీరు శుభాకాంక్షలు చెప్పేస్తారా? అదే, హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలి భగవంతుని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. మీ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని నేనే కాదు, ఈ తెలుగు, తెలంగాణ, ఆంధ్ర, ఈవెన్ టోటల్ ఇండియా, టోటల్ వరల్డ్ వైడ్ అందరూ మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మెగాస్టార్తో త్వరలోనే మీరు ఆయన మూవీలో ఒక ఛాన్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుడు ఛాన్స్ కనుక కొట్టేస్తే మళ్ళీ వచ్చి మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ భారతి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మెగా ఎట్ 70లో ఆనంద్ భారతి గారు చాలా చక్కగా ఎన్నో విషయాలు మనతో షేర్ చేశారు కదా. ఇది ఇవాల్టి మెగా ఎట్ 70. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.